హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. కర్బూజా పండుతో సూపర్ టేస్టీ డిజర్ట్ అనమాట. ఈ డిజర్ట్ని పిల్లలు కూడా ఈజీగా చేసేయచ్చు, బట్ టేస్ట్ మాత్రం ఆసమ్గా ఉంటుంది, వేరే లెవెల్. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ. సమ్మర్ని స్పెషల్గా చేయాలంటే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారండి. చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే ఈ టేస్ట్ని మీరు అస్సలు మిస్ అవ్వకూడదని. సో ఈ వీడియో చూసాక క్విక్గా ఇంట్లో ట్రై చేసేసేయండి, ఓకేనా? మరి ఇక అస్సలు ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ మస్క్ మిలన్ డిజర్ట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ ఈ రెసిపీ కోసం సేమియా అలాగే సబ్జా గింజల్ని తయారు చేసుకుని పెట్టుకోవాలన్నమాట. సేమియా అంటే మనం ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా, ఆ సేమియాని కొద్దిగా బాయిల్ చేసి ఉడికిన తర్వాత లైట్గా కూల్ వాటర్ని యాడ్ చేసుకుని పెట్టుకోండి. సేమియా అయితే రెడీ అయిపోతుంది. సబ్జాని కూడా కొంచెం వాటర్లో నానబెట్టుకుని పెట్టుకుంటే సబ్జా గింజలు కూడా రెడీ అయిపోతాయి. ఈ రెండింటిని మెయిన్గా మనం ఈ రెసిపీలోకి యూజ్ చేస్తామండి. వీటిని తయారు చేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు బాగా పండిన కర్బూజా పండుని తీసుకోండి. ఇందులో ఉండే గుజ్జుని, పల్ప్ని మొత్తాన్ని కూడా కలెక్ట్ చేసుకోవాలన్నమాట. మధ్యలో విత్తనాలతో పాటు కొద్దిగా జ్యూస్ అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది మనం సీడ్స్ తీసేస్తే, అండ్ అదే టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. సో అలా వేస్ట్ కాకుండా ఉండాలి అంటే ఒక బౌల్లోని స్ట్రైనర్ని పెట్టుకుని ఈ విత్తనాలని గుజ్జుతో సహా అందులో వేసేసి బాగా స్పూన్తో మీరు బీట్ చేస్తూ ఉంటే అందులో ఉండే రసం అంతా కూడా, జ్యూస్ అంతా కూడా కింద కలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ కర్బూజా పండులో ఉండే పల్పు మొత్తాన్ని కూడా, గుజ్జు మొత్తాన్ని కూడా బౌల్లోకి తీసేసుకోండి. ఈ డిజర్ట్ని గ్లాస్లోనో లేదా బౌల్లోనో కాకుండా ఇలా కర్బూజా పైన ఉండే షెల్తో సర్వ్ చేసి చూడండి. పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా ఎంజాయ్ చేస్తారు. సో దానికోసం ఈ కర్బూజా పండు యొక్క షెల్ని పక్కన పెట్టేస్తున్నానండి. ఇందులోనే నేను ఈ డిజర్ట్ని సర్వ్ చేయబోతున్నాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి మనం కలెక్ట్ చేసుకున్న ఈ కర్బూజా పండు యొక్క పల్పు మొత్తాన్ని కూడా వేసేసేయండి. ఇప్పుడు ఇందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా పంచదార వేసుకోవాలి. కర్బూజా పండు యొక్క స్వీట్నెస్ని బట్టి ఇందులో షుగర్ని వేసుకోవాలన్నమాట. పంచదార వేసాక ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకోండి. ఒక 5 to 6 ఐస్ క్యూబ్స్ దాకా వేసుకుని 3 స్కూప్స్ దాకా వెనిలా ఐస్ క్రీమ్ని కూడా వేసుకోవాలి. ఈ వెనిలా ఐస్ క్రీమ్ని ఇంట్లో తయారు చేసుకోవచ్చు లేదా బయట నుంచి తెచ్చిందైనా యూస్ చేయొచ్చు. ఇంట్లో ఎలా చేసుకోవచ్చు అనేది ఆల్రెడీ వీడియో చేశానండి, ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇవన్నీ వేసిన తర్వాత వీలైనంత ఫైన్గా బ్లెండ్ చేసేసుకోవాలి. మనకి మిల్క్ షేక్ ఎలా ఉంటుంది, సో అంత ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. అలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకోండి. నెక్స్ట్ ఇందులో 3 టేబుల్ స్పూన్ల దాకా నానబెట్టుకున్న సబ్జా గింజలు అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా ఉడకపెట్టుకున్న సేమియాని కూడా వేసుకుని బాగా కలపండి. సో సర్వ్ చేయడానికి మస్క్ మిలన్ డిజర్ట్ అయితే రెడీ అయిపోయిందండి. బట్ ఇలా డైరెక్ట్గా తినే కన్నా కూడా సర్వ్ చేసిన తర్వాత మీకు టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. సో సర్వింగ్ ప్రాసెస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అలా సర్వ్ చేస్తేనే దీని అసలైన టేస్ట్ మనం ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ మనం పక్కన పెట్టుకున్న మస్క్ మిలన్ షెల్ తీసుకోండి. అందులోకి మనం తయారు చేసుకున్న ఈ మిక్స్చర్ని హాఫ్ వరకు వేసేసేయండి. ఇప్పుడు ఇందులోకి 2 స్కూప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ తీసుకోవాలి. ఈ ఐస్ క్రీమ్ ఏ ఫ్లేవర్ అయినా పర్వాలేదు, మ్యాంగో, స్ట్రాబెర్రీ, చాక్లెట్, వెనిలా ఇలా ఏదైనా తీసుకోవచ్చు. ఐస్ క్రీమ్ని స్కూప్ చేసిన తర్వాత దీనిపైన ఫైన్గా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. బాదం, పిస్తా అలాగే కాజు, ఈ డ్రై ఫ్రూట్స్ని సన్నగా చాప్ చేసుకుని దీనిపైన స్ప్రింకిల్ చేసుకోండి. అలాగే మీ దగ్గర టూటీ ఫ్రూటీ ఉంటే కనుక అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా దీనిపైన కొద్దిగా రోజ్ సిరప్ని స్ప్రెడ్ చేసేసి స్పూన్ ఇంకా స్ట్రా పెట్టేసి ఇచ్చేసేయండి. సూపర్ డెలిషియస్గా, లుక్ వైజ్ కానీ టేస్ట్ వైజ్ కానీ అద్భుతంగా ఉండే మస్క్ మిలన్ డిజర్ట్ అయితే రెడీ అయిపోయింది. ఈ డిజర్ట్లో మనం యూజ్ చేసిన కర్బూజా పండు అలాగే సబ్జా గింజలు బాడీ కూలెంట్ కింద చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అండ్ డ్రై ఫ్రూట్స్, ఐస్ క్రీమ్ ఇవన్నీ కూడా మంచి ఎనర్జీని ఇస్తాయన్నమాట. సో సమ్మర్కి ది బెస్ట్ డిజర్ట్ ఇది. ఈ రెసిపీ చూసిన తర్వాత ఇంత డెలిషియస్ డిజర్ట్ చాలా ఈజీ అని అనిపించింది కదా. సో ఇక అస్సలు ఆలస్యం చేయకుండా ఇంటికి కర్బూజా పండు తెచ్చుకుని ఇలా ఒకసారి డిజర్ట్ని ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చింది అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.